నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ 9 పేపర్ అనాలిసిస్. ఈరోజు మనం ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి అలాగే వెలుగు పేపర్లకు సంబంధించి పేపర్ హెడ్లైన్స్ ఏమి ఇచ్చారు ఏంటి అనేది చూద్దాం. దీనిలో భాగంగా ఫస్ట్ మనం ఈనాడు పేపర్ చూద్దాం. ఈనాడు పేపర్కి వచ్చేసరికి ఫస్ట్ హెడ్లైన్ మెయిన్ వార్త వచ్చి ఇద్దరు బాబాయిల కథ అన్నట్టు ఒక హెడ్లైన్ అయితే ఇచ్చారు. అసలు ఆ బాబాయిల కథ ఏంటి, వీళ్ళు ఏ విధంగా ఇచ్చారు ఏంటి అనేది కనుక ఈ వార్తకు సంబంధించిన డీటెయిల్స్ కనుక మనం చూస్తే, వివేక హత్య కేసు, కల్తీ నెయ్యి కేసు రెండు ఇద్దరు బాబాయిల కథ ఏంటి అంటే, ఒకటేమో వివేక హత్య కేసు, నెక్స్ట్ రెండోది వచ్చి కల్తీ నెయ్యి కేసు. ఈ రెండు విషయాల కథ, ఈ ఇద్దరు బాబాయిల కథ ఏమిటి అనే విధంగా ఈ రెండు కేసులకు సంబంధించి డీటెయిల్స్ అయితే వీళ్ళు ఇచ్చారు. ఒక స్టోరీ లాగా ఏంటి అని చూస్తే మనం ఒకసారి, రెండింటిలోనూ అసలు దోషులు ఎవరు తేల్చకుండా అర్ధాంతరంగా దర్యాప్తు ముగించేసిన సిట్. ఈ రెండు కేసుల్లో కూడా అసలు ఎవరు దీనికి కారకులు ఎవరు అనే దాన్ని మాత్రం తేల్చకుండా అర్ధాంతరంగా అయితే ముగించేసింది సిట్ అన్నట్టుగా తెలుస్తోంది. అయితే ఈ దర్యాప్తు ముగించడం వెనకాల వీళ్ళకున్న డౌట్లు రకరకాలుగా ఇచ్చారు. అవేంటి అనేది కూడా ఒకసారి మనం చూస్తే, ప్రధాన కుట్రదారులెవరో వెలికి తీసే స్థాయి వరకు విచారణ వెళ్ళింది, చివరి వరకు వెళ్ళింది విచారణ. అయితే మళ్ళీ ఏమయ్యిందో తెలియదు, వాళ్ళ పేర్లు అయితే బయటకు రాలేదు. ఎందుకు రాలేదు అన్న సబ్ హెడ్లైన్స్తో వీళ్ళ విధంగా ఇచ్చారు. వారి ప్రమేయం పాత్ర ప్రస్తావించకుండానే ఛార్జ్ షీట్లు, అసలు వాళ్ళ గురించి ఏంటి అనేది దాని మీద కనీసం వాళ్ళ పేర్లు కానీ వాళ్ళు ఏం చేశారు కానీ ఏంటి అనేది కూడా లేకుండా ఛార్జ్ షీట్లు అయితే వీళ్ళు ఇచ్చేశారు అన్నట్టు తెలుస్తోంది. తెర వెనుక ఒత్తిళ్ళ మరేదైనా కారణమా, తెర వెనుక ఏమైనా ఒత్తిళ్ళు ఉన్నాయా, లేకపోతే దీనికి సంబంధించి ఇంకేమైనా కారణాలు ఉన్నాయా అనే విధంగా సిబిఐ నేతృత్వంలోని సిట్ల దర్యాప్తు తీరుపై సందేహాలు ఉన్నాయి అన్నట్టుగా వాళ్లకున్న సందేహాలు నెక్స్ట్ బయట ఉన్న సందేహాలు ఇవన్నీ క్రోడీకరించి వీళ్ళైతే ఈ విధంగా ఒక స్టోరీ లాగా అయితే ఇచ్చారు. అది కూడా డీటెయిల్స్ ఒకసారి మనం చూద్దాం. వీళ్ళు ఏమి ఇచ్చారు ఏంటి అనేది ఒకసారి మనం చూస్తే, వారి ఇద్దరు బాబాయిల కథ, ఇది ఇద్దరు బాబాయిల కథ అన్నట్టుగా వాళ్ళిద్దరిని కంపారిజన్ చేస్తూ ఇచ్చారు. ఏమిటి అంటే, ఒక బాబాయ్ ఏమో అత్యంత క్రూరంగా హత్యకు గురికాగా, మరో బాబాయ్ ఏమో దేవదేవుడి పాలిట జరిగిన మహాపాపానికి కారకులని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అత్యంత దారుణ హత్యకు గురైన బాధిత బాబాయ్ కుటుంబానికి అండగా నిలవాల్సిన అబ్బాయి ఆ కేసులో నిందితులను కాపాడటానికి ప్రభుత్వ యంత్రాంగాన్నంతా కదిలించేశారు అన్నట్టుగా ఇచ్చారు. అసలు సొంత బాబాయి హత్యకు గురైతే ఎవరిని కాపాడాలన్న ఉద్దేశంతో ఈ సొంత బాబాయి కుటుంబానికి అండగా నిలవకుండా ఉండి అప్పుడు ప్రభుత్వాన్ని కూడా కుదిపేశారు అన్నట్టుగా ఇచ్చారు. నెక్స్ట్ అండగా నిలవాల్సిన అబ్బాయి అందరినీ ఇట్లా చేశారు అన్నట్టుగా, ఇప్పుడేమో శ్రీ వెంకటేశ్వర స్వామి పాలిట మహాపచారానికి కారకులయ్యారని ఆరోపణలు ఎదుర్కొంటున్న బాబాయిని మాత్రం వెనకేసుకొస్తున్నారు. ఒక బాబాయికి ఏమో అండగా నిలవాల్సింది పోయి అసలు వదిలేశారు, ఇంకో బాబాయికి మాత్రం కల్తీ నెయ్యికి సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి కారణమైన ఒక బాబాయిని మాత్రం కాపాడటానికి సాయశక్తులా ప్రయత్నిస్తున్నారు అన్నట్టుగా ఇచ్చారు. అయితే ఇద్దరు బాబాయిలే, కానీ ఒకరి కుటుంబానికి వ్యతిరేకంగా మరో కేసులో మాత్రం ఆరోపణలు ఎదుర్కొంటున్న బాబాయికి మాత్రం మద్దతుగా నిలుస్తున్నారు అబ్బాయి అన్నట్టుగా ఇచ్చారు. అయితే వాటిలో ఒకటేమో మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు, రెండోదేమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో తిరుమలకు లక్షల కిలోల కల్తీ నెయ్యి సరఫరా చేసిన కేసు. రెండు కేసులు, ఇద్దరు బాబాయిలు. ఈ రెండు కేసుల్లోనూ సుప్రీంకోర్టే సిబిఐ ఆధ్వర్యంలో సిట్లు అయితే ఏర్పాటు చేసింది సుప్రీంకోర్టు. అయితే దర్యాప్తునకు కూడా ఆదేశించింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ రెండిట్లోనూ అసలు సూత్రధారులు ఎవరో, పాత్రధారులు ఎవరో, అంతిమ లబ్ధిదారులు ఎవరో తేల్చకుండానే సిట్లు దర్యాప్తును అసంపూర్తిగా ముగించేశాయి. ఈ కుట్రలు వెనుకున్న అదృశ్య శక్తులు ఎవరో ఛేదించకుండానే వదిలేశాయి. ఈ రెండు కేసులకు సంబంధించి అసలు సూత్రధారులు ఎవరు, పాత్రదారులు ఎవరు, నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే దీనికి సంబంధించి అంతిమ లబ్ధి, దీనివల్ల ఎవరికి లబ్ధి జరిగింది ఏంటి అనేది కూడా కనీసం తెలియాలి కదా, అది కూడా లేకుండానే అన్నట్టుగా ఇచ్చారు. సిట్ దర్యాప్తులో తేలినట్లుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో 5 ఏళ్ల పాటు తిరుమలకు కల్తీ నెయ్యి సరఫరా చేశారనేది, దాన్ని అత్యంత పవిత్రమైన శ్రీవారి
లడ్డు ప్రసాదాల తయారీకి వినియోగించారనేది కఠిన వాస్తవం. ఈ కుట్రలో టీటీడీకి సంబంధించి 235 కోట్ల నిధులు దుర్వినియోగం చేస్తే ఆ మేరకు అనుమతి లబ్ధి పొందారనేది నిజమే అన్నట్టుగా ఇక స్టోరీ అంతా కూడా మళ్ళీ మొదటి ఎక్కడి నుంచి మొదలైంది, బోలే బాబా దగ్గర నుంచి నియమాలు ఏ విధంగా కఠినతరంగా ఉన్నదాన్ని సడలించి ఏ విధంగా చేశారు ఏంటనే దాని మీద మొత్తం కంప్లీట్ డీటెయిల్స్ సిట్ ఛార్జ్ షీట్ ఇచ్చిన దాకా ఫైనల్ నివేదిక ఇచ్చిన దాకా మొత్తం స్టోరీ అంతా వీళ్ళు చెప్పుకుంటూ వచ్చారు. అయితే దీనికి సంబంధించి ఇంకా ఏం చెప్పారు ఏంటి అనేది పూర్తి డీటెయిల్స్ అయితే పేజ్ నెంబర్ 2లో అయితే కంప్లీట్ డీటెయిల్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఇదే వార్త, దీనికి సంబంధించిన ఇంకో అద్భుతం కూడా ఉంది. ఇక ఇలా చూసుకుంటే హిందువులు మనోభావాలు ఏ విధంగా దెబ్బతీయాలి, వాళ్ళ టార్గెట్ ఏమిటో అర్థం కావట్లేదు. కానీ ఇంకోటి కూడా ఉంది, ఒకసారి అది కూడా చదువుదాం, ఆ పాపాన్ని కూడా చదువుదాం ఒకసారి. తిరుమల తిరుపతి దగ్గర నుంచి తవ్వుకుంటూ వస్తే చూడండి, శ్రీశైలానికి కూడా కల్తీ నెయ్యి అట. హెడ్లైన్, శ్రీశైలానికి కూడా కల్తీ నెయ్యి. 2022 మే నుంచి 2023 మార్చి వరకు అదే తంతు అన్నట్టుగా ఉంది. అయితే దీనికి సంబంధించిన సబ్ హెడ్లైన్ ఈ విధంగా ఉన్నాయి. తిరుపతికి చెందిన రాజేష్ కార్పొరేషన్కు కాంట్రాక్ట్ అయితే ఇచ్చారట. అయితే అప్పటి వరకు శ్రీశైలానికి విజయ డైరీ నెయ్యి, అంతకు ముందు వరకు అయితే శ్రీశైలానికి అయితే విజయ డైరీ నుంచి నెయ్యి వెళ్ళేదట. రాజేష్ కార్పొరేషన్ పంపింది బోలే బాబా నెయ్యే. రాజేష్ కార్పొరేషన్ పంపింది ఏ నెయ్యి అంటే ఆ బోలే బాబా ప్యూర్ నెయ్యి అని ఇప్పుడు దాకా మాట్లాడారు కదా, కల్తీ కలవల అన్నట్టుగా ఆ నెయ్యి అటు కూడా వెళ్ళిందంట. టీటీడీ వ్యవహారాలనే దీన్ని గుర్తించిన సిట్. అయితే సిట్ అయితే ఈ టీటీడీ వ్యవహారానికి సంబంధించి కల్తీ నెయ్యికి సంబంధించిన విషయాల్లోనే దీన్ని గుర్తించినట్టు తెలుస్తుంది. ఒకసారి డీటెయిల్స్ కూడా చూద్దాం. హిందువుల్ని ఎలా టార్గెట్ చేస్తున్నారు, భక్తుల మనోభావాలను ఏ విధంగా వాళ్ళ రాజకీయ స్వప్రయోజనాల కోసం హిందువులు టార్గెట్ అయ్యారా, హిందువుల మనోభావాలు దెబ్బతినేలా చేస్తున్నారా, వాళ్ళ టార్గెట్ ఏమిటి, కేవలం హిందువులేనా లేకపోతే ఈ కులాలు మతాలు ఈ ప్రాంతీయ తత్వాల మధ్య దాని ఏమంటారు తేడాలు తీసుకొచ్చి వాళ్ళలో వాళ్ళు కొట్టుకునేలా చేయాలా, ఏమిటి వాళ్ళ రాజకీయ ప్రయోజనాలు ఏంటన్నది ఒకసారి మనం చూస్తే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో తిరుమలతో పాటు శ్రీశైలంలోని శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానానికి కల్తీ నెయ్యి సరఫరా జరిగినట్టు వెల్లడైంది అన్నట్టుగా ఇచ్చారు. అయితే టీటీడీకి కల్తీ నెయ్యి వ్యవహారంపై దర్యాప్తు చేసిన సిట్ మల్లన్న దేవాలయానికి కల్తీ నెయ్యి సరఫరా చేసినట్టు గుర్తించింది. వెంకన్న ఇక్కడ మల్లన్న. నెక్స్ట్ గుర్తింది 2022 మే నుంచి 2023 మార్చి వరకు 11 నెలల పాటు కల్తీ నెయ్యి పంపినట్టు సమాచారం. ఎప్పుడు విజయ డైరీ నుంచే నెయ్యి కొనే శ్రీశైలం దేవస్థానం ఆ 11 నెలల్లో మాత్రం తిరుపతికి చెందిన రాజేష్ కార్పొరేషన్ నుంచి 3,25,064 కిలోల నెయ్యి కొనుగోలు చేసి 15.89 కోట్లు చెల్లించింది అన్నట్టుగా ఇచ్చారు. అది బోలే బాబా నెయ్యే అంటూ దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే వీళ్ళ దగ్గర ఉన్నాయి. ఇవన్నీ డీటెయిల్ అయితే వీళ్ళు ఇవ్వడం జరిగింది. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 2లో వెంకన్న అయితే మల్లన్న అయితే వాళ్ళ అనుకున్న టార్గెట్ వాళ్ళకి కావాల్సింది రావాలి. హిందువులు వద్దు, ప్రజలు వద్దు, ఎవరు వద్దు, వాళ్ళ టార్గెట్ రాజకీయం, డబ్బు, ఈ రెండు అన్ని. మిగతా వాళ్ళతో ఏమీ లేదు, మిగతా దేవాలయాలు లేదు, ఇంకేమీ లేదు, భక్తులు లేరు, ఎవరూ లేరు, వాళ్ళ ఇష్టం. నెక్స్ట్ ఇంకొకటి, కనీసం ఇదివరకు డబ్బుకు ఆశపడినా కొద్దిగా ఆలోచించే వాళ్ళేమో గత నాయకులు. ఈ మధ్యకాలంలో వచ్చిన డబ్బు సంపాదనే ధ్యేయం. అది ఏ విధంగా వస్తుంది, దేవుడు లేదు, భయము లేదు, భక్తి లేదు. ఒక రకంగా వెంకన్న జోలికి వెళ్ళాలి అంటే ఒక రకంగా భయపడేవాళ్ళు. ఇప్పుడు వెంకన్న లేదు, మల్లన్న లేదు, ఏ అన్నా లేరు. నెక్స్ట్ ఆంథ్రోపిక్ ప్రకంపనలు అంటూ ఒక హెడ్లైన్తో కూడిన వార్త అయితే ఉంది. ఇదేంటి అంటే ఐటీ కంపెనీల బిల్లబుల్ అవర్స్కు గండం అయితే ఏర్పడింది అన్నట్టుగా తెలుస్తోంది. డిజిటల్ ఉద్యోగిగా ఏఐ అయితే వచ్చేసింది అన్నట్టుగా రాబోతుంది అన్నట్టుగా. దేశీయ కంపెనీలకు అవుట్ సోర్సింగ్ ప్రాజెక్టులు తగ్గుతాయని ఆందోళన. దీనివల్ల దేశీయ కంపెనీలకు అవుట్ సోర్సింగ్ ప్రాజెక్టులు తగ్గుతాయి అనే ఇది కూడా కంగారు అయితే అందరిలో ఉంది, ఆందోళన అయితే వ్యక్తం అవుతున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే పలు కంపెనీల షేర్లు పతనం అయ్యాయి దీనివల్ల అన్నట్టుగా ఇచ్చారు. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా లోపల పేజీల్లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, అది కూడా ఏంటో ఒకసారి చూస్తే, రాజమహేంద్రవరంలో బెంబేలెత్తిస్తున్న పెద్ద పులి అంటూ జనావాసాల్లోకి రావడంతో ఆందోళన, మత్తుమందు ఇచ్చి బంధించేందుకు అనుమతులు అంటూ పెద్ద పులికి సంబంధించి రాజమహేంద్రవరానికి సంబంధించిన ఒక వార్త అయితే ఉంది. బెంబేలెత్తిస్తున్న పెద్ద పులి అయితే దాని జనావాసాల్లోకి రావడంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు కాబట్టి దాన్ని ఎలా అయినా సరే మత్తుమందు ఇచ్చైనా సరే దాన్ని బంధించేందుకైతే అనుమతులు తీసుకున్నట్టు తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 8లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొకటి,
పండ్లు కూరగాయలపై 0% అంటూ ఒక హెడ్లైన్తో కూడిన వార్త అయితే ఉంది. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఒకసారి మనం చూసుకుంటే 99% ఉత్పత్తులపై సుంకాలు ఉండవు. 99%. అతి కొద్ది వాటిపై భారత్కు నియంత్రణ అన్నట్టుగా ఇచ్చారనమాట. అదేమిటి అంటే వాణిజ్య ఒప్పందంపై అమెరికా అయితే స్పష్టతనిచ్చింది. గగ్గోలు పెట్టేస్తున్నారు. దానివల్ల ఆ రంగానికి ఈ రంగానికి ఈ వాణిజ్య ఒప్పందం వల్ల ఈ ట్రేడ్ డీల్ వల్ల రకరకాలుగా మాట్లాడుతుంటే వాణిజ్య ఒప్పందంపై అమెరికా ఒక స్పష్టతనిచ్చింది. రష్యా చమురును నిలిపిస్తామని భారత్ అంగీకరించిందని వెల్లడి అన్నట్టుగా. అమెరికా నుంచి దిగుమతి చేసుకున్న 98% నుంచి 99 ఉత్పత్తులపై భారత్ 0% సుంకాలను అమలు చేయనుందని అమెరికా పేర్కొన్నట్టు తెలుస్తుంది. అయితే ఇది ఏ విధంగా ఉండబోతోంది ఏంటి అనే దాని మీద కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 2లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది. ఆ వార్త కూడా ఒకసారి మనం వెళ్ళిపోతే, పల్లె వికాసానికి దన్ను అన్నట్టుగా 16వ ఆర్థిక సంఘంలో గతం కంటే 6,397 కోట్ల రూపాయల అదనపు కేటాయింపులు. గ్రామాల్లో అభివృద్ధి పనులకు మరింత ఊతం. పంచాయతీలకైతే 11,639 కోట్ల రూపాయలు అయితే రానున్నట్టుగా తెలుస్తోంది. అయితే గ్రామాల అభివృద్ధికి 16వ ఆర్థిక సంఘం నిధులు మరింతగా అండగా మారనున్నాయి. ఈ ఏడాది మార్చితో ముగియనున్న 15వ ఆర్థిక సంఘం కంటే అదనంగా 16వ ఆర్థిక సంఘం ద్వారా మరో 6,397 కోట్లు రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం కేటాయించినట్టుగా తెలుస్తోంది. 2025-26తో మిగిలిన 15వ ఆర్థిక సంఘం కింద రాష్ట్రంలోని గ్రామీణ అన్నట్టుగా డీటెయిల్స్ అయితే ఇచ్చారు. అయితే 16వ ఆర్థిక సంఘం ద్వారా ఎన్ని నిధులు రాబోతున్నాయి, ఏంటి, ఏ విధంగా కేటాయించారు, ఏ విధంగా దీన్ని ఉపయోగించనున్నారు అన్నట్టుగా అయితే ఉంది. 16వ ఆర్థిక సంఘం నిధుల్లోనూ పంచాయతీలకు ఇప్పటివరకు ఇస్తున్న ప్రాధాన్యం యథాతథంగా కొనసాగుతూనే మొత్తం నిధుల్లో 70% పంచాయతీలకు కేటాయించనున్నారు. అంటే 5 ఏళ్లకు కేటాయించిన 16,627 కోట్లలో పంచాయతీలకు అయితే దాంట్లోనే పంచాయతీలకు 11,639 కోట్లు రానున్నాయి. మిగిలిన 4,988 కోట్లలో మండల పరిషత్ 20%, జిల్లా పరిషత్లకు 10% నిధులు కేటాయిస్తారు. ఏ విధంగా డివైడ్ చేస్తారు ఏంటి అనేది. అయితే ఈసారి కూడా గ్రామాల్లో తాగునీటి సరఫరా, ప్రజారోగ్యం మెరుగయ్యే పనులకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ఆయన మీద అంటున్నారు కదా, పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఇలాగే ఉంటుంది. పని చేస్తే పంచాయతీరాజ్ శాఖ మంత్రి పని చేస్తే నిధులు ఈ విధంగానే ఉంటాయి. ఢిల్లీకి అస్తమానం వెళ్తున్నారు అన్నారు కదా, వెళితే ఇలాగే ఉంటాయి, ఇలాగే వస్తాయి. మరి నెక్స్ట్ దీనికి సంబంధించిన డీటెయిల్స్ పేజ్ నెంబర్ 2లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను విద్యార్థులు ప్రత్యక్షంగా చూడొచ్చు అన్నట్టుగా ఒక హెడ్లైన్తో కూడిన వార్త అయితే ఉంది. అది ఏమిటి అంటే, పాఠశాలల నుంచి ప్రతిపాదనలు కోరిన ఏపీ శాసన వ్యవస్థ అన్నట్టుగా ఒక వార్త అయితే ఉంది. అసలు డీటెయిల్స్ ఏమి ఇచ్చారు ఏంటి ఒక్కసారి మనం చూస్తే, రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను రోజు 30 మంది చొప్పున విద్యార్థులు గ్యాలరీ నుంచి వీక్షించేందుకు ఏపీ శాసన వ్యవస్థ ఏర్పాట్లు చేసింది. శాసన వ్యవస్థ పనితీరును ప్రత్యక్షంగా చూడటంతో పాటు ఈ వ్యవస్థ ప్రాధాన్యం గురించి విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఈ నిర్ణయం తీసుకున్నారని అసెంబ్లీ సెక్రటరీ జనరల్ సూర్యదేవర ప్రసన్న కుమార్ అయితే నిన్న వెల్లడించారు. అయితే ఆసక్తి గల విద్యార్థుల పేర్లు, వారి ఆధార్ నెంబర్లతో కూడిన జాబితాలపై సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయులు సంతకం చేసి స్టాంప్ వేసి పంపాలని సూచించారు. అయితే ఇక్కడ మెయిల్ ఐడి కూడా ఇచ్చారు, ఫోన్ నెంబర్లు కూడా ఇచ్చారు, స్కూల్స్కి కూడా చెప్పడం జరిగిందనమాట. అయితే ఒక డైలీ 11వ తారీఖు నుంచి స్టార్ట్ అవబోతుంది కదా, 14వ తారీఖు నుంచి స్టార్ట్ అవబోతుంది కదా, దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే కూడా ఈలోపు 11వ తారీఖు నుంచి స్టార్ట్ అయిపోయే ఈ శాసనసభ సమావేశాలకు సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా ఎవరికైతే ఏ పాఠశాల నుంచి అయితే ఇంట్రెస్ట్ ఉందో విద్యార్థులకు వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ పంపాలి. డైలీ ఒక 30 మందికి శాసనసభ సమావేశాలు ఏ విధంగా జరుగుతాయి, ఏంటి, దాని ప్రాధాన్యం ఏంటి అనే దాని మీద ఒక అవగాహన విద్యార్థులకు ఎప్పటి నుంచే కలిగించాలన్న ఉద్దేశంతో వీళ్ళు ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది. ఫోన్ నెంబర్ ఇచ్చారు, అట్లాగే మెయిల్ ఐడి కూడా ఇచ్చారు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా దీనికి పంపండి అన్నట్టుగా పాఠశాలలకి. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఈ విధంగా ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది. ఆ వార్త కూడా ఏంటి అనేది కనుక ఒకసారి మనం చూసుకుంటే, రాక్రీట్ అక్రమాలపై 13 మంది అధికారులకు తాకీదులు ఇచ్చినట్టుగా తెలుస్తోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలతో కలిసి అక్రమాలకు పాల్పడ్డ అధికారుల్లో అలజడి. ఎప్పుడైతే నాయకులు మారుతూ ఉంటారు, అధికారులు వాళ్ళే ఉంటారు. వీళ్ళకి బలి అధికారులు కూడా వీళ్ళు చేసే పాపంలో ఈ విధంగా చేతులు కదిపితే ఇదిగో ఎప్పటికైనా వాళ్ళు పోతే వీళ్ళు, వీళ్ళు పోతే వాళ్ళు వస్తూ ఉంటారు. వాళ్ళు ఏదో చెప్తున్నారు కానీ వీళ్ళు చేస్తే వీళ్ళు చేయని తప్పని పరిస్థితి. చేయకపోతే వాళ్ళు ఎవరైతే అధికారంలో ఉంటారో వాళ్ళు చెప్పినట్టు చేయకపోయినా బాధే, వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇంకొకళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు చెప్పినట్టు ఇప్పుడు ఎటు తిరిగి బలైపోతుంది. ఏంటంటే అన్ని రకాలుగా అధికారులే. అయితే దీనికి సంబంధించి అయితే ఒక అలజడి అయితే వాళ్ళతో కలిసి చేసి ఎవరైతే చేతులు కలిపారో ఏంటో వాళ్ళకైతే ఒక టైప్ భయం అయితే ఏర్పడబోతుంది అన్నట్టుగా ఇచ్చారు. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ పేజ్ నెంబర్ 12లో ఉన్నాయి.
మీరు ద్రోహి, మీరు దేశ శత్రువు అంటూ రాహుల్ వర్సెస్ కేంద్ర మంత్రి రవనీత్ సింగ్ అన్నట్టుగా ఒక వార్త అయితే ఇచ్చారు. గాంధీ కుటుంబం పైన వాదులాట, లోక్సభలో మాటల మంటలు, నరవణే పుస్తకాన్ని ప్రదర్శించిన రాహుల్ లోక్సభలో ఆందోళన చేస్తున్న విపక్ష సభ్యులు అన్నట్టుగా పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలకు సంబంధించి అక్కడ ఏం జరుగుతోంది ఏంటి దాన్ని చూసుకుంటే గందరగోళ పరిస్థితులు అయితే నెలకొన్నాయి. ఈ నరవణే పుస్తకానికి సంబంధించి, నెక్స్ట్ బడ్జెట్ గురించి, నెక్స్ట్ ట్రంప్కి సంబంధించి వాణిజ్య ఒప్పందం గురించి ఇలా రకరకాలుగా అనమాట. అయితే గాంధీ కుటుంబం పైన కూడా వాదుల ఆట అన్నట్టుగా వార్త అయితే ఉంది. దీనికి సంబంధించి ఏ విధంగా డీటెయిల్స్ ఉన్నాయి ఏంటి అనేది చూస్తే పేజ్ నెంబర్ 10లో అయితే కంప్లీట్ డీటెయిల్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, ఆ వార్త కూడా ఏం చూద్దాము అంటే మణిపూర్ సీఎంగా ఖేమ్చంద్ అయితే ప్రమాణం చేయనున్నట్టుగా తెలుస్తోంది. రాష్ట్రపతి పాలనను ఎత్తివేసిన కొన్ని గంటల్లోనే కొలువుదీరిన సర్కారు అన్నట్టుగా వార్త అయితే ఇచ్చారు. ఉప ముఖ్యమంత్రులుగా నిమ్చా కిప్గెన్, ఎల్ డిఖో అన్నట్టుగా ఇచ్చారు. ఉప ముఖ్యమంత్రులు అయితే ఇద్దరు ఉన్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ పేజ్ నెంబర్ 10లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, అసలైన వార్తలు ఒక రెండు వార్తలు అయితే ఈరోజు మనం చెప్పుకోదగ్గ వార్తలు 2 ఉన్నాయి. అందులో మొదటి వార్త, ఇది ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాల్సిన వార్త, చాలా ఇంపార్టెంట్ అయిన వార్త. క్షమించండి నాన్న, కొరియా అంటే ప్రాణం అంటూ ఒక హెడ్లైన్ ఇచ్చారు. ఈ హెడ్లైన్ ఏంటి అంటే ఉత్తరప్రదేశ్లోని ఘాజియాబాద్లో ఒకే కుటుంబానికి చెందిన 3 ఆడపిల్లలు ఈ ఆన్లైన్ గేమ్స్కి ఫోన్లో అలవాటు పడిపోయి ఇంట్లో వాళ్ళు ఆ గేమ్స్ ఆడొద్దు అన్నందుకు వాళ్ళు బిల్డింగ్ నుంచి దూకేసి ఆత్మహత్య చేసుకున్నారు. ఎంత దారుణమైన సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయారు పిల్లలు అనేది ఒక్కసారి గమనించాలి. అయితే వీళ్ళు ఏ విధంగా డీటెయిల్స్ ఇచ్చారు ఏంటి అనేది కనుక మనం ఒకసారి చూసుకుంటే, ఆన్లైన్ గేమ్కు బానిసలై 3 అక్కా చెల్లెళ్ళ ఆత్మహత్య అన్నట్టుగా ఇచ్చారు. సో డీటెయిల్స్ చూద్దాం మనం. కొరియన్ ఆన్లైన్ గేమ్ లవ్ గేమ్కు బానిసలై 3 మైనర్ అక్కా చెల్లెళ్ళు తమ ప్రాణాలు తీసుకోవడం కలకలం సృష్టించింది. ఉత్తరప్రదేశ్లోని గాజియాబాద్కు చెందిన చేతన్ కుమార్కు ఇద్దరు భార్యలు, వారిద్దరు సొంత అక్కా చెల్లెళ్ళే. వారికి 5 పిల్లలు ఉన్నారు. అందులో 4 అమ్మాయిలు. వీరిలో నిషికా, ప్రాచి, ఫకీ అనే 3 అమ్మాయిలు దాదాపు 3 ఏళ్లుగా ఆన్లైన్ గేమ్కు బానిసలయ్యారు. 3 ఏళ్లుగా 3 ఆడపిల్లలు ఆన్లైన్ గేమ్కి బానిసలు అయ్యారు అంటే ఇంట్లో వాళ్ళ పర్యవేక్షణ ఏ విధంగా ఉంది? ప్రతి ఒక్కళ్ళు ఏం చెప్తున్నారు అంటే పెరుగుతున్న సాంకేతికత, లేకపోతే ఈ ఫోన్లు వచ్చేసాయి, లేకపోతే ఇదని చెప్తున్నారు. కానీ 3 ఏళ్లుగా 3 ఆడపిల్లలు గేమ్స్కి బానిసలు అయ్యారంటే ఇంట్లో వాళ్ళ పర్యవేక్షణ ఏ విధంగా ఉంది? కనీసం ఒకసారి అబ్జర్వ్ చేయండి. మీరు కూడా వాళ్ళని ఆపాలి. వాళ్ళు ఏం మార్గంలో వెళ్తున్నారు వాళ్ళని అబ్జర్వ్ చేసుకోవాలనేది ఒక్కసారి ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన అంశం. ఏంటి ప్రాచీ మిగిలిన ఇద్దరికి గేమ్ ఎలా ఆడాలో ఎవరితోనూ ఒకసారి చూద్దాం. పాఠశాలకు వెళ్లకుండా ఎవరితోనూ మాట్లాడకుండా ఫోన్కి అతుక్కుపోయేవారు. పాఠశాలకు వెళ్ళలేదంటే ఎవరు తప్పు, ఫోన్లకు అతుక్కుపోయారంటే ఎవరు తప్పు? ఒకసారి గమనించండి. నెక్స్ట్, ప్రాచీ మిగిలిన ఇద్దరికి గేమ్ ఎలా ఆడాలో, అందులోని టాస్క్లు ఎలా పూర్తి చేయాలో తెలిపేది. ప్రాచీ అంటే వాళ్ళ అక్క చెల్లో తెలియదు కానీ 14 ఇయర్స్ ఉంటాయంట. నెక్స్ట్, అందులోని టాస్క్లు ఎలా పూర్తి చేయాలో తెలియచెప్పేది. తీవ్ర ఆందోళన చెందిన తల్లిదండ్రులు గేమ్ను ఆడొద్దంటూ కొన్ని రోజులుగా ఒత్తిడి పెంచారు. ఈ క్రమంలో ఒత్తిడికి లోనైన 3 అక్కా చెల్లెళ్ళు బుధవారం తెల్లవారుజామున తమ అపార్ట్మెంట్ 9వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు అంటూ మిగతా డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 2లో ఉన్నాయి. ఒకసారి చూడండి. ఇంకా వాళ్ళ డైరీల్లో ఏమున్నాయి, ఏం రాశారు, ఇంకా విస్తుపోయే విషయాలు ఉన్నాయంట. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ లోపల పేజీలో ఉన్నాయి. ఇప్పుడు మనం జనరల్గా మాట్లాడుకుంటే ఫోన్లు అంటున్నారు. ఫోన్లు ఎవరు కొనిస్తున్నారు? ఇదివరకు పిల్లలకి అన్నం పెట్టేటప్పుడు ఏం చేసేవాళ్ళం? చందమామ రావే, జాబిల్లి రావే అంటూ పాటలు పాడుతూ వాళ్ళకి చూపిస్తూ, లేకపోతే అది చూడు, ఇది చూడు అని చెప్పి వాళ్ళని ఆరు బయట తిప్పుతూ ఏం చేసేవాళ్ళం? అన్నం పెట్టేవాళ్ళం. మరి ఇప్పుడు తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు? ఒకసారి మీరే ఆలోచించండి. ఫోన్ ఇచ్చేసి ఆ 5 నిమిషాల్లో వాళ్ళు చూస్తూ ఉంటారు, వీళ్ళు తోసేస్తూ ఉంటారు, వాళ్ళు ఇది చూస్తూ ఉంటారు, వీళ్ళు పెట్టేస్తూ ఉంటారు. అక్కడితో అయిపోయింది పని, ఈజీగా అయిపోతుంది. ఇంకొకటి, వీళ్ళు కూడా సీరియల్స్కి వాటికి అలవాటు పడిపోయి పేరెంట్స్ మీన్స్ తల్లులు కూడా అలవాటు అయిపోయి వాళ్ళకి ఫోన్ ఇచ్చేసి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు, మన పని మనం చేసుకుంటాం. ఇంకొకటి ఏంటంటే, భార్య భర్తలు ఇద్దరు కష్టపడితే కానీ ఇల్లు గడవని పరిస్థితులు ఉన్న కుటుంబాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళిద్దరు కష్టపడటం వల్ల, వీళ్ళిద్దరు బయటకు వెళ్ళటం వల్ల పిల్లల్ని ఏం చేస్తున్నారు ఏంటి అనేది అబ్జర్వ్ చేసుకునే స్థితి లేకపోవటం వల్ల ఇటువంటి సిచ్యువేషన్కి కారణమవుతున్నాయి అన్నట్టుగా మనం చెప్పొచ్చు. నెక్స్ట్,
ఇంట్లో ఇద్దరు పనికి వెళ్తున్నారు. ఇప్పుడు ముగ్గురు ఆడపిల్లలు ప్రాణాలు కోల్పోయారు అంటే ఇప్పుడు వీళ్ళు సంపాదించేది ఎవరి కోసం? ఆ బిడ్డల కోసమే. ముగ్గురు బిడ్డలు ప్రాణాలు తీసుకున్నారంటే వీళ్ళు ఎప్పటిదాకా సంపాదించింది ఎవరికి పెట్టడానికి, నెక్స్ట్ సంపాదించబోయేది ఎవరికి పెట్టడానికి అంటే ఇద్దరిలో ఒకళ్ళ పర్యవేక్షణ కంపల్సరీ. నేటి కాలంలో పిల్లల మీద కంపల్సరీ ఫోకస్ చేసుకోవాలి. భర్త లేనప్పుడు భార్య, భార్య లేనప్పుడు భర్త, పర్యవేక్షణ పిల్లల మీద ఎట్టి పరిస్థితుల్లో ఉండాల్సిన పరిస్థితులు వచ్చాయి. మీ గతంలో లాగా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారులే అని వదిలేస్తే ఈ విధంగా బానిసలు అయిపోతారు. కాబట్టి మీ జీవితాలని, మీ ఆశాజ్యోతుల్ని మీ చేత్తో మీరే ఆర్పేసుకున్న వాళ్ళు అవుతారు. ఫోన్లు వచ్చేసాయి అంటే ఫోన్లు వస్తాయి. సాంకేతికతను డెవలప్ అవుతున్నదాన్ని ఎవ్వరూ ఆపలేరు. ప్రభుత్వాల మీద నిందలేయటం కుదరదు, ఇది ఎవరి మీద నిందలేయటానికి కుదరదు. ఇక్కడ ఆలోచించాల్సిన ఒకే ఒక్క విషయం ఏంటి అంటే తల్లిదండ్రుల పర్యవేక్షణ మస్ట్ అండ్ షుడ్. మీరు గనక ఏదో బ్రతకాలి కదా అని చెప్పి మీరు అంత బ్రతుకుబతి కష్టపడుతున్నారు ఎవరి కోసం? బిడ్డల కోసమే. మరి ఆ బిడ్డల్ని పర్యవేక్షించుకోవాల్సిన పరిస్థితి లేనప్పుడు ఏం జరుగుతుంది అనేది చూసుకోండి. ఇటువంటి ఆట మీద ముఖ్యంగా పిల్లల మీద ఫోకస్ పెట్టుకోండి. తండ్రి లేకపోతే తల్లి, తల్లి లేకపోతే తండ్రి, మీరు వాదులు ఆడుకుంటూ వాళ్ళని గాలికి వదిలేస్తే ఇట్లాంటి పరిస్థితులే దాపరిస్తాయి అనేది అయితే ఈ ఒక్క సంఘటన చూసి మనం చెప్పొచ్చు. నెక్స్ట్ ఇంకొక వార్త కూడా ఉంది. ఆ వార్త కూడా ఏంటి అనేది కనుక ఒకసారి మనం చూస్తే, రాంబాబు అన్న గురించి, జగనన్న చెప్పిన మాటల గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. రాంబాబు అన్న చేసిన తప్పేంటి? నిజమే, రాంబాబు అన్న చేసిన తప్పేంటి? జస్ట్ బూతులే కదా మాట్లాడింది, జస్ట్ అదే కదా పబ్లిక్లోకి వచ్చి తిట్టింది. అలా తిడితే అలా జైలుకు పంపించేస్తారా? మరి వైఎస్ఆర్సీపీ హయాంలో ఎంతమందిని ఎన్ని రకాల బూతులు తిట్టారు మా వాళ్ళు, మేమేమైనా చేసామా? మీరు మాత్రం ఎందుకు అలా చేస్తారు అన్నట్టుగా ఆయన ప్రశ్నించినట్టుగా తెలుస్తుంది. బూతులు మాట్లాడటం, సమాజంలోకి వచ్చి బూతులు మాట్లాడటం తప్పే కాదంట. ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని బూతులు తిట్టడం తప్పే కాదంట. నెక్స్ట్ 2 తిట్లు తిట్టారు అంతే కదా, సింపుల్. 2 తిట్లు కదా తిట్టిందని అని అడుగుతున్నారు. ఇంటికి వచ్చాక ప్రెస్ మీట్ పెట్టి అలా తిట్టకూడదని బాధపడిన పెద్ద మనిషి అక్కడ చేయాల్సింది అక్కడ చేసేస్తారు, ఇక్కడికి వచ్చి క్షమాపణ చెప్తారంట. మరి వదిలేయచ్చు కదా, మీరు వదలకుండా అరెస్ట్ ఎలా చేస్తారు అని ఆయన ప్రశ్నిస్తున్నారు. అయితే గుంటూరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ అంబటి రాంబాబు కుటుంబానికి పరామర్శ. ఆయన స్వాతంత్ర సమరయోధులు, ఆయన స్వాతంత్రం కోసం, ప్రజల కోసం సమాజంలోకి వచ్చి ఎంతో పెద్ద పెద్ద కార్యక్రమాలు చేసి ఆయన జైలుకు వెళ్ళారు. మరి అటువంటి టైంలో అటువంటి స్వాతంత్ర సమరయోధుడు కుటుంబాన్ని పరామర్శించాల్సిన అవసరం ఉంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ప్యాలెస్ను వదిలి బయటకు వచ్చి పాపం అక్కడికి వెళ్ళి కుటుంబాన్ని పరామర్శించి ఇక్కడ చెప్తున్న కొన్ని రకాల ఆణిముత్యాలు ఉన్నాయి, అవి కూడా మాట్లాడుకుందాం. జగన్ యాత్ర జనానికి యాతన అంటూ వీళ్ళు హెడ్లైన్ అయితే ఇచ్చారు. తాడేపల్లి నుంచి గుంటూరుకు 6 గంటల ప్రయాణం, పోలీసుల ఆంక్షలు తోసి రాజని భారీ కాన్వాయ్ జన సమీకరణ. నెక్స్ట్ అంటే జాతీయ రహదారిపై కిలోమీటర్ల మేర స్తంభించిపోయిన ట్రాఫిక్. అంటే పోలీసులు ఆంక్షలు పెట్టినా దాన్ని లెక్క చేయకుండా ఇప్పుడు లెక్క చేసేశారు. ఈరోజు కొత్తగా లెక్క చేయడానికి ఆయన పర్యటన అన్న ప్రతిసారి జరిగేది ఇదే. కొత్తగా హెడ్లైన్లు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. పర్యటన అనగానే ఈ 3 ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి. ఈ 3 ఎన్ని గంటలు చేశారు ఉంటుంది, ఎంతమంది వచ్చారు ఉంటుంది. తర్వాత ఇంకో విషయం ఏంటంటే పోలీసులు ఏమైతే పెడతారో ఆంక్షలు వాటికి విరుద్ధంగానే ఉంటుంది. వాళ్ళని ఫాలో అవుతారా? ఫాలో అవ్వరు కదా. సో వీటికి సంబంధించిన కామన్. అయితే ఇక్కడ చెప్పింది ఏంటంటే ఆయన కాపుల గురించి మాట్లాడుకుంటూ ఒక మాట అయితే అంబటి రాంబాబు కాపుల్లో తోపు అన్నట్టుగా మాట్లాడారు. మరి అదే కాపును పట్టుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడినప్పుడు, కుటుంబాన్ని రోడ్డు మీదకి లాగినప్పుడు అప్పుడు కాపుల్లో పెద్ద ఏమైపోయారు? కనీసం ఖండించారా? మానవత్వంగా ఖండించారా? ఇంట్లో ఆడపిల్లల్ని, తల్లిని, తండ్రిని ఇట్లా అందరినీ లాగేశారే, అప్పుడు ఈ కాపు గారు ఏమైపోయారు? అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమైపోయారు? అప్పుడు ఇష్టం వచ్చినప్పుడు మాట్లాడినప్పుడు ఖండించలేదు, ఇప్పుడు ఖండించట్లేదు. పైగా రాంబాబు అన్న చేసిన తప్పేంటి అని చెప్పి అడుగుతున్నారు. తప్పేంటి ఏదో కూడా తెలియకుండానే ఆయన ఇక్కడికి వచ్చేసారు పరామర్శించడానికి. అరెస్ట్ అనేది మాత్రమే హైలైట్ చేస్తున్నారు తప్ప రాంబాబు అన్న చేసిన తప్పేంటి అనేది ఎవరికి అర్థం కాలేదు. ఇంకా వాళ్ళకి తెలియలేదేమో బహుశా. ఇది కూడా ఆయన దృష్టి దాకా తీసుకెళ్ళలేదేమో. గతంలో 2024లో ఓటమికి కారణం ఏంటంటే కోటరీ ఏమి తెలియదు జగన్కి, పాపం మోసం చేశారన్నారు కదా. ఈ విషయం కూడా పాపం చూడలేదేమో. ఫోన్లు, ఎందుకంటే ఆయన దగ్గర ఫోన్ వాడరంట, ఫోన్లు ఉండవు. పాపం ఏ విషయం తెలీదో ఏమో తెలియదు. కానీ రాంబాబు అన్న ఏమన్నాడో కూడా తెలియకుండానే రాంబాబు అన్న చేసిన తప్పేంటి అన్నట్టుగా మాట్లాడారు. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది. ఆ వార్త కూడా ఏంటి అనేది ఒకసారి మనం చూద్దాం. తిరుపతి గాజు పలకలు బార్కులో మెరుపులు అంటూ ఎస్వీలోని లేజర్ ఆప్టికల్స్ ల్యాబ్లో తయారీ అన్నట్టు ఒక వార్త అయితే ఉంది. అది చూస్తాకైతే చిన్న
బయట నుంచి చూస్తే విశ్వవిద్యాలయంలోనే అది ఒక సాధారణ గది, కానీ లోపల మాత్రం భవిష్యత్తు సాంకేతికకు సంబంధించిన అద్భుత ప్రయోగాలు జరుగుతున్నాయి అక్కడ అంటూ ఒక వార్త అయితే ఇచ్చారు. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 2లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకో వార్త కనుక చూసుకుంటే ఈనాడుకు సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఈ విధంగా ఉన్నాయి. నెక్స్ట్ మన సాక్షికి వెళ్ళిపోదాం. సాక్షిలో వచ్చేసరికి ఫస్ట్ వార్త ఏమి ఇచ్చారు అంటే, రికార్డ్ ఛేదనతో ఫైనల్కు అంటూ అండర్-19 వన్డే వరల్డ్ కప్లో ఆఫ్ఘన్పై భారత జట్టు అయితే ఘన విజయం సాధించినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 14లో ఉన్నాయి. షేక్ చేసిన ఐటీ షేర్స్ అంటూ ఒక స్టాక్ మార్కెట్కి సంబంధించిన ఒక వార్త ఉంది. ఏఐలో కొత్త టూల్స్ ఆవిష్కరణతో ఐటీ షేర్లు డీలా, సూచీలకు మళ్ళీ భారీ నష్టం అన్నట్టుగా ఉంది. నిన్న సాయంత్రానికి డౌను. నెక్స్ట్ ఇవన్నీ చూసుకుంటే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ పేజ్ నెంబర్ 14లో ఉన్నాయి. నెక్స్ట్ సాక్షి పేపర్ అనగానే బ్రాండెడ్గా ఒక మెయిన్ వార్త ఉంటుంది కాబట్టి ఆ బ్రాండెడ్ వార్త ఏమిటి అంటే, నిన్న అంబటి రాంబాబు అనే స్వాతంత్ర సమరయోధులకు సంబంధించి పరామర్శకు వెళ్ళిన జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన ఒక వార్త అయితే ఇచ్చారు. వీళ్ళు ఏమి ఇచ్చారు ఏంటి అనేది ఒకసారి మనం చూస్తే, ప్రజాస్వామ్యం ఖూనీ అయిందంట. బాబు జంగిల్ రాజ్ భయానక పాలనలో, నిజంగా ఆయన జంగిల్ రాజే భయానక పాలన అయితే ఇంతమంది ఉండేవాళ్ళ, ఇప్పుడు వీళ్ళు వేసుకున్నారు కదా ఇంతమంది ఉండేవాళ్ళ, ఇంతమంది జనం వచ్చేవాళ్ళ, వాళ్ళు కట్టుదిట్టంగా కొన్ని ఆంక్షలు ఈ విధంగా పెడితే ఇంతమంది ఉండేవాళ్ళ. ఒకసారి మనం కూడా జనరల్గా ఆలోచిద్దాం. అయితే వీళ్ళు ఏమి ఇచ్చారు చూద్దాం, వీళ్ళ వర్షన్ కూడా వినాలిగా, వీళ్ళు ఏమి ఇచ్చారు చూద్దాం. చంద్రబాబు సర్కారు అరాచక పాలనపై వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ నిప్పులే చెరిగేశారంట ఆయన. తిరుమల శ్రీవారి పట్ల చేసిన తప్పులకు లెంపలు వేసుకోవాల్సింది పోయి ప్రశ్నిస్తున్న వారిపై భౌతిక దాడులకు పురిగొల్పుతావా చంద్రబాబు అంటూ ప్రశ్నించారు. లడ్డు ప్రసాదంలో జంతు కొవ్వు కలవలేదని ఎన్డీఆర్ఐ అలాగే ఎన్డీడీబీ ల్యాబులు సిబిఐ ఛార్జ్ షీటులో స్పష్టంగా తేల్చిన నిస్సిగ్గుగా ఎదురు దాడేనా, సరే జంతు కొవ్వు కలవలేదు కానీ కల్తీ నెయ్యి కల్తీయేగా, అది చెప్పరా, సరే జంతు కొవ్వు కలవలేదు, వాళ్ళే అబద్ధాలు చెప్పారు, పోనీ మీరే కరెక్ట్, కాకపోతే నెయ్యి అనేది కల్తీ అనేది చెప్పారుగా, జంతు కొవ్వు అయితే కలవలేదు అంటే తప్పు ఏ విధంగా జరిగినా తప్పే కదా. ఇప్పుడు అది మాత్రం ఎందుకని ఎవరు స్పష్టంగా పైకి చెప్పట్లేదు చెప్పండి. నెక్స్ట్ ఇంకోటి, అంబటి జోగి ఇళ్లపై విధ్వంసకాండ నిప్పు పెట్టడం దారుణం, అది కరెక్టే, ఆ విధంగా చేయకూడదు. జగన్మోహన్ రెడ్డి గారు అడిగిన దాంట్లో ఒక రకంగా కాబట్టి ఇలా జరగడానికి కారణం కూడా చెప్పుంటే బాగుండేదేమో జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన అడిగిన అన్నింటిలో కన్నా ఫస్ట్ ఈ పాయింట్ మనం అనాలి. అంబటి జోగిళ్లపై విధ్వంసకాండ నిప్పు పెట్టడం నిజంగా తప్పు, అలాంటి పనులు చేయకూడదు. వాళ్ళు రెచ్చగొడితే మీరు రెచ్చిపోతారా, తప్పు మీదే చెప్తారు. వాడు ఎంత రెచ్చగొట్టినా మీరు ఎంత సంయమనం పాటిస్తే అంత గౌరవం మీ నేతలకి, మీ అధ్యక్షులు, మీ పార్టీ అధ్యక్షులకు. ఆయన ఎవరో రెచ్చగొడితే మీరు రెచ్చిపోతే ఎవరిది తప్పు, మీదే తప్పు అంటారు. ఎవరైనా సరే మీదే తప్పు అంటారు. నెక్స్ట్, పోలీసుల సమక్షంలోనే యథేచ్ఛగా దాడులు పర్వం, ఇది అబద్ధం. ఇప్పుడు తప్పులు చేస్తున్న ఎవరిని వదిలిపెట్టం, ఇది ఒక బెదిరింపు. నెక్స్ట్, వచ్చేది మా ప్రభుత్వమే, ఇదొక కళ అన్నట్టుగా. అయితే వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తాం. ఒక మాజీ ముఖ్యమంత్రి అయ్యి నువ్వు నాకు ఒకటిస్తే నీకు తిరిగి నేను రెండిస్తా అంటాం అనేది ఎంతవరకు కరెక్ట్ ఒకసారి ఆలోచించాలి. చంద్రబాబు లాంటి దిగజారిన నేత ప్రపంచంలోనే ఉండరు. సిబిఐ సిట్ ఛార్జ్ షీట్లో వైవి సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి పేర్లు లేవంటే క్లీన్ చిట్ ఇచ్చినట్లే కదా. గుంటూరులో అంబటి కుటుంబాన్ని పరామర్శించిన భరోసానిచ్చిన వైఎస్ జగన్. ఇప్పుడు ఈయన బాధ అంతా ఏంటి, సుబ్బారెడ్డిని భూమాను కూడా లోపలేస్తే పోయేది, అలా వేయలేదు కాబట్టి వాళ్ళు మంచివాళ్ళు అనే కదా. ఒకవేళ వాళ్ళు మంచివాళ్ళు కానప్పుడు వాళ్ళని ఎందుకు వదిలేశారు, వాళ్ళని కూడా వేయండి, వాళ్ళని కూడా పరామర్శించేందుకు నేను యాత్ర చేస్తా, నేను జనంలోకి వెళ్తా, నా పేరు నానాలి, వాళ్ళ పేర్లు రాలేదు కాబట్టి వాళ్ళని లోపలేయలేదు కాబట్టి అన్న బాధపడుతున్నారా అనేది ఏమో తెలియదు. ఇక్కడైతే ఈ విధంగా ఇచ్చారు. నెక్స్ట్, ఖచ్చితంగా ప్రతిభటన, ఇలాంటివి మళ్ళీ జరిగితే మాత్రం చూస్తూ ఊరుకునేది ఉండదు, దానికి ఖచ్చితంగా ప్రతిఘటన ఉంటుంది. అవసరమైతే దీనికి మళ్ళీ రాష్ట్రవ్యాప్త బంద్ కూడా పిలుపునిస్తారట. ఇప్పటికైనా ఆపకపోతే అడుగులు ఇంకా వేగంగా పడతాయి, ఇష్యూస్ పెద్దవి అవుతాయని చంద్రబాబును గట్టిగా హెచ్చరిస్తున్నా. ఈ ఘటనలపై ఎన్హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేస్తున్నాం, సుప్రీంకోర్టు తలుపులు కూడా తడతాం, అన్ని రకాల పోరాటాలు చేస్తామంటూ వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు అన్నట్టుగా సాక్షి పేపర్లో అయితే ఇచ్చారు. నెక్స్ట్, దీనికి సంబంధించింది ఇంకా ఒక వార్త ఉంది, అది కూడా ఏంటనేది ఒకసారి మనం చూస్తే, జంగిల్ రాజును తరిమి కొడదాం అనే హెడ్లైన్తో కూడిన వార్త అయితే ఉంది. చంద్రబాబు పాలనపై జనాగ్రహంతో దద్దరిల్లిన గుంటూరు అంటూ నిన్న పర్యటనకు సంబంధించినవన్నీ డీటెయిల్స్ ఇచ్చారు. అయితే దీనికి సంబంధించి ఒకసారి ఇలా చూస్తే, ఏపీలో జంగిల్ రాజుపై ఫ్యాక్ట్ కమిటీ, ఎన్హెచ్ఆర్సీ చైర్మన్ జస్టిస్ వి రామసుబ్రహ్మణ్యన్ వెల్లడి అన్నట్టుగా ఒక వార్త అయితే ఇచ్చారు. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ లోపల ఉన్నాయి. చంద్రబాబు పవన్ ఏకాంత చర్చలు, ఈ ఏకాంత అనేదానికి ఎంత బాగా పెట్టారో.
అయస్కాంతం అన్నట్టుగా ఉంది ఇక్కడ. చంద్రబాబు పవన్ ఏకాంత చర్చలు అన్నట్టుగా. తిరుమల లడ్డు ప్రసాదం కల్తీ అయిందని విష ప్రచారం చేసి దొరికిపోయిన నేపథ్యంలో అసలు ఆ మీటింగ్ని కూడా చూడండి ఎంత వక్రీకరించారు అనేది. తిరుమల లడ్డు ప్రసాదం కల్తీ అయిందని విషప్రచారం చేసి దొరికిపోయిన నేపథ్యంలో సీఎం చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి నిన్న ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ వ్యవహారంలో ఏం చేయాలనే అంశంపై వాళ్ళిద్దరు మంతనాలు సాగించారు. ఏం చెయ్యాలి అని కాదు, సిట్ ఎవరినైతే దాచిందో వాళ్ళందరినీ ఏ విధంగా బయటికి తీసుకురావాలి, ఖచ్చితంగా తీసుకొస్తారు. పవన్ నువ్వు రా బయటికి అన్నారుగా, వస్తారు, వచ్చి తీరతారు. నిన్న మొదటి అడుగు పడింది, వచ్చి కదపటానికి మొదటి అడుగు నిన్నే పడింది. ఏం చేసినా ఈయనతో చర్చించి మాట్లాడి చేస్తారు కదా, మొదటి అడుగు నిన్న. అసలు ఎందుకు కదిపామా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి అయితే ఇప్పుడు అంబటి రాంబాబు ఏం చేశాడని చెప్పి అరెస్టు చేశారా అంటున్నారు కదా, అదే అంబటి రాంబాబు తిడతారు. నువ్వు తిట్టిన దానికి, నువ్వు చేసిన పనికి ఎంత అయిందో చూడు అనేటట్టుగా పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా రంగంలోకి దిగుతారు. నిన్న మొదటి అడుగు అయితే పడింది అని చెప్పి మనం ఖచ్చితంగా ఎవరైనా సరే చెప్తున్న మాట అదే. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, అది కూడా ఒకసారి చూద్దాం. బాధ్యత దులిపేసుకున్న మోదీ అంటూ ఒక హెడ్లైన్తో కూడిన వార్త అయితే ఉంది. చైనాతో ఘర్షణ సమయంలో బాధ్యతాయుతంగా వ్యవహరించలేదు, అప్పటి ఆర్మీ చీఫ్ పైకి నెట్టేశారు. నెరవనే పుస్తకంలో ఏముందో యువత తెలుసుకోవాలి. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వెల్లడి అంటూ లోక్సభలో రచ్చ అన్నట్టుగా గాంధీ కుటుంబంపై వచ్చిన వివాదాస్పద పుస్తకాలను సభలో ప్రదర్శించిన నిషికాంత్ దూబే. నెక్స్ట్ దీనికి సంబంధించిన వార్త డీటెయిల్స్ కంప్లీట్ 6 పేజీలో ఉన్నాయి. నెక్స్ట్ జనంపై సర్ బుల్డోజర్ అన్నట్టుగా ఒక వార్త అయితే ఉంది. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ లోపల పేజీలు ఉన్నాయి. రాష్ట్రంలో పాలన హైజాక్ అవుతోంది అన్నట్టుగా ఒక వార్త అయితే ఉంది. నెక్స్ట్ నిందితులను రోడ్లపై ఎలా పెరేడ్ చేయిస్తారు అన్నట్టుగా ఇప్పుడు అది మళ్ళీ దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ లోపల ఉన్నాయి. ఆంధ్రజ్యోతికి హైకోర్టు నోటీసులు ఇచ్చిందట, దీనికి సంబంధించి కూడా కంప్లీట్ డీటెయిల్స్ లోపల పేజీల్లో ఉన్నాయి. నెక్స్ట్ ఆంధ్రజ్యోతికి వెళ్ళిపోదాం. ఆంధ్రజ్యోతికి వచ్చేసరికి ఫస్ట్ లాయర్ దీది అన్నట్టుగా బెంగాల్లో సర్ పై సుప్రీంకోర్టులో స్వయంగా వాదనలు వినిపించిన మమతా బెనర్జీ అంటూ ఒక వార్త ఉంది. అది దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ లోపల పేజీలో ఉన్నాయి. నెక్స్ట్ జగన్ కుట్రలపై జనంలోకి అరాచకాలను కలిసికట్టుగా ఎదుర్కొందాం అంటూ సీఎం డిప్యూటీ సీఎం నిన్న కలిసి మాట్లాడుకున్న దాని మీద కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. ఈ విధంగా ఉన్నాయి లోపల డీటెయిల్స్. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది. పారిశ్రామికవేత్తలుగా బీసీలు తగిన కార్యాచరణ రూపొందించండి, అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశం. బీసీ సంక్షేమ శాఖపై సమీక్ష. ఆదరణ 3 ద్వారా ఆధునిక పరికరాలు. 60 కోట్ల శాసకీయ నిధులతో గురుకుల స్కూళ్ళు హాస్టళ్లు అయితే శాసకీయ నిధులతో 60 కోట్ల రూపాయల శాసకీయ నిధులతో అయితే గురుకుల స్కూళ్ళు హాస్టళ్లు అయితే డెవలప్ చేయాలి అన్నట్టుగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సూచించడం జరిగింది. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 11లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, ఆ వార్త కూడా ఏంటి, అవును తప్పు చేశాం, కల్తీ నెయ్యి కేసులో అప్రూవర్లుగా మారిన ముగ్గురు నిందితుల్లో డైరీ ఎక్స్పర్ట్ సురేంద్రనాథ్ అన్నట్టుగా ఒక వార్త అయితే ఇచ్చారు. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ లోపల పేజీలో ఉన్నాయి. నెక్స్ట్ చిన్నప్పన్న పెద్ద దందాలు అంటూ నాడు సుబ్బారెడ్డి పిఏగా ఎన్నో అక్రమాలు అంటే అతనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఉన్నాయి. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ లోపల పేజీలో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, ఆ వార్త కూడా ఏంటో ఒకసారి మనం చూస్తే కనుక హవ్వ నవ్విపోదురుగాక అన్నట్టుగా ఒక వార్త అయితే ఉంది. తిట్టి సారి చెప్పినందుకు పొగడాలంట. ఆయన తిట్టేశారు, సారీ చెప్పారు కాబట్టి అర్రే అంబటి రాంబాబు అన్ని మాటలు అనేసాడు, ఆ తర్వాత సారీ చెప్పారు, మీరు వదిలేయాలి కదా అంటూ. నెక్స్ట్ కాపు కులంలో రాంబాబు టైగర్ అంట. మరి టైగర్ అప్పుడేమైపోయారు? అదే కాపు కులానికి సంబంధించిన ఒక వ్యక్తిని ఆ విధంగా పక్కన వాళ్ళు మాట్లాడుతుంటే అప్పుడు ఏమైపోయారు అన్నట్టుగా వీళ్ళైతే ఇచ్చారు. సొంత పార్టీ నేతలే నవ్వుకునేలా జగన్ వ్యాఖ్యలు, అంబటి బూతుల చరిత్ర మరిచి పొగడతలు అన్నట్టుగా ఒక వార్త అయితే ఉంది. డీటెయిల్స్ లోపల పేజీలో ఉన్నాయి. నెక్స్ట్ ఆన్లైన్ గేమ్కు బానిసలై అక్క చెల్లెల ఆత్మహత్య, 9వ అంతస్తు నుంచి దూకేసిన వైనం, 16, 14, 12 ఏళ్ల బాలికల ఘాయితం, సారీ నాన్న అంటూ సూసైడ్ నోట్. కరోనా సమయంలో ఆన్లైన్ గేమ్లకు అలవాటే 2 ఏళ్లుగా స్కూల్కి కూడా వెళ్ళని బాలికలు. నెక్స్ట్ బాలికలు ఏ విధంగా ఉంటే మగపిల్లలు ఏ విధంగా ఉంటారు ఒకసారి చెప్పండి. మందలించి ఫోన్ తీసేసుకున్న తల్లిదండ్రులు, మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్న తోబుట్టువులు, గజియాబాద్లో ఘటన అంటూ ఉంది. అయితే కంప్లీట్ డీటెయిల్స్ లోపలనే. నెక్స్ట్ స్టాక్ మార్కెట్లో నష్టాలకు ఒకరు బలి, ఈ ఒత్తిడికి తట్టుకోలేక ఒకసారి ఢమాలంటది, ఒకసారి ఎక్కడికో వెళ్ళిపోద్ది. ఈ ఒత్తిడిని తట్టుకోలేక ప్రైవేటు కంపెనీ చీఫ్ ఇంజనీర్ ఆత్మహత్య, దువ్వాడ సమీపంలో రైలు కింద పడి బలవన్ మరణం అంటూ ఒక వార్త అయితే ఉంది.
ఇంకొక వార్త కనుక చూసుకుంటే లోక్సభలో పుస్తక పోరు అన్నట్టు ఒక వార్త అయితే ఉంది. అమెరికా నుంచి 45 లక్షల కోట్ల ఉత్పత్తులు కొంటామన్నారు అంటూ ట్రంప్ చెప్పడం జరిగింది. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ లోపల పేజీలో ఉన్నాయి. నెక్స్ట్ 10th ఇన్విజిలేషన్ లో ఆటోమేషన్ యూస్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఫైనల్ కు యువ భారత్ అన్నట్టుగా శతకొట్టిన ఆరోన్ జార్జ్ అన్నట్టు అండర్-19 ప్రపంచ కప్ అన్నట్టుగా స్పోర్ట్స్ కి సంబంధించిన వార్త ఉంది. అయితే ఓవరాల్ గా చూసుకుంటే ఆంధ్రజ్యోతికి సంబంధించిన డీటెయిల్స్ ఈ విధంగా ఉంటాయి. ఇక వెలుగు పేపర్కి వెళ్ళిపోదాం. వెలుగు పేపర్కి వచ్చేసరికి పబ్లిష్ కాలేదన్నారుగా, ఇదిగో నరవణే బుక్ అంటూ ఆర్మీ మాజీ చీఫ్ రాసిన బుక్ను చూపిన రాహుల్ గాంధీ అంటూ పార్లమెంట్కి సంబంధించిన ఒక వార్త ఉంది. నెక్స్ట్ ఇంకొకటి ఉంది, మొగుడు పెళ్ళాల ఫోన్లు విన్నోడు జాతిపిత ఎట్లా అవుతాడు అంటూ, నీ జాతికి నువ్వు జాతిపిత కావచ్చు, మాకైతే కాదు అన్నట్టుగా సన్నాసి దొంగ ఎప్పటికీ జాతిపిత కాలేడు అంటూ సీఎం రేవంత్ ఫైర్ అయినట్టుగా తెలుస్తోంది. నెక్స్ట్ ఇంకొక వార్త, మున్సిపల్స్ ముగిశాక రైతు భరోసా అయితే ఇస్తామన్నట్టుగా సీఎం నిన్న ప్రకటించడం జరిగింది. దీనికి సంబంధించిన వార్త. నెక్స్ట్ ఇంకా ఉన్నాయి, అవి కూడా ఏంటి అనేది కానీ ఒకసారి మనం చూస్తే, తెలంగాణలో మాఫియా పాలన అంటూ కాంగ్రెస్ సర్కార్లో కమిషన్ రాజ్ అంటూ నితిన్ నబీన్ చెప్పడం జరిగింది. ప్రతి పనికి బిల్లుల మంజూరుకు ఆర్ఆర్ ట్యాక్స్ విధిస్తున్నారు అంటూ మహబూబ్ నగర్లో బీజేపీ విజయ సంకల్ప సమ్మేళనం జరిగింది. దాంట్లో అయితే నితిన్ నబీన్ చెప్పినట్టుగా ఈ విధంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. నెక్స్ట్ జనగణనలో కులగణన చేస్తాం, రాజ్యసభలో వెల్లడించిన కేంద్రం అయితే చెప్పింది జనగణనలోనే కులగణన కూడా ఉంటుంది అన్నట్టుగా. ఫస్ట్ ఫేజ్లో పాపులేషన్, సెకండ్ ఫేజ్లో క్యాస్ట్ బేస్డ్ సర్వే, విపక్షాల ఆందోళనతో దిగొచ్చిన కేంద్రం అంటూ ఒక వార్త ఉంది. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ లోపల పేజీలో ఉన్నాయి. నెక్స్ట్ ఫోన్ ట్యాపింగ్ కేసులో మరిన్ని అరెస్టులు అంటూ ఇంకొక వార్త ఉంది. ఇంకా ఎవరిని అరెస్ట్ చేస్తారు ఏంటి అనే దాని మీద వార్త ఉన్నాయి. డీటెయిల్స్ అన్ని లోపల పేజీలో ఉన్నాయి. నెక్స్ట్ లోన్ యాప్కు యువకుడు బలి అన్నట్టుగా ఒక వార్త అయితే ఉంది. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, రేవంత్ బినామీ కంపెనీకి 6,000 కోట్ల కాంట్రాక్టులు ఇచ్చారు అన్నట్టుగా. దివాలా తీసిన కేఎల్ఎస్ఆర్ కంపెనీకి అన్ని పనులు ఎట్లా ఇచ్చారు అంటూ కేటీఆర్ ప్రశ్నించడం జరిగింది. దీనికి సంబంధించిన వార్త. నెక్స్ట్ కొరియన్ లవ్ గేమ్కు 3 అక్కా చెల్లెళ్ళు బలి. చూడండి పిల్లలు ఎంత బాగున్నారో చూస్తా, నిండు జీవితాలని ఆ గేములకు అలవాటు పడి ప్రాణాలు చేతులారా తీసుకున్నారు. 9వ ఫ్లోర్ నుంచి దూకి సూసైడ్, గజియాబాద్లో దారుణం అంటూ వార్త అయితే ఉంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ లోపల పేజీలో ఉన్నాయి. నెక్స్ట్ బెంగాల్ను టార్గెట్ చేశారు అంటూ ఒక వార్త అయితే ఉంది. అయితే 14 వార్డులు ఏకగ్రీవం అంటూ 10 చోట్ల కాంగ్రెస్, 2 చోట్ల బీఆర్ఎస్ కౌన్సిలర్ అభ్యర్థుల గెలుపు అంటూ వార్త అయితే ఉంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఈ విధంగా ఉన్నాయి. నెక్స్ట్ ఫైనల్లోకి యంగ్ ఇండియా అంటే ఇంకొక వార్త ఉంది, భారం తగ్గించే భారత ట్యాక్సీ అన్నట్టుగా ఒక వార్త అయితే ఉంది. నెక్స్ట్ లాస్ట్గా లేడీ అడ్వకేట్ను గొంతు కోసి చంపిన అన్న అంటూ ఇంకొక దుర్మార్గమైన వార్త ఒకటి ఉంది. ఓ మహిళా అడ్వకేట్ను సొంత అన్నే దారుణంగా హత్య చేశాడు. తల్లి పేరిట ఉన్న 10 ఎకరాల పొలం విషయంలో గొడవ పడిన అన్న రాయితో దాడి చేసి ఆ తర్వాత కత్తితో గొంతుకొచ్చి చంపేశాడు. ఈ దారుణం రంగారెడ్డి జిల్లా మొయినాబాద్లో జరిగింది అంటూ ఒక వార్త అయితే ఇచ్చారు. మొత్తంగా ఈ విధంగా వెలుగు పేపర్లకు సంబంధించి డీటెయిల్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి. సో ఇప్పటి వరకు మనం ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి అలాగే వెలుగు పేపర్లకు సంబంధించి పేపర్ హెడ్లైన్స్ ఏమి ఇచ్చారు ఏంటి అనేది చూసాం కదా. సో ఇది ఈనాటి పేపర్ అనాలిసిస్. మళ్ళీ రేపటి అనాలిసిస్లో కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.